ఆ జిల్లా జనసేన పార్టీలో వర్గపోరు ముదురుతోంది. రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లా అధ్యక్షుడికి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆయన గారికి దక్కుతున్న గౌరవం పైన జిల్లాకు చెందిన మరో నేత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారంట. ఏదో ఒకటి చేసి పార్టీలో తన పవర్ పెంచుకోవాలని చూస్తున్నారంట. ఈ ఇద్దరి నేతల మధ్య వైరం గాజు గ్లాసులో సెగలు పుట్టిస్తోంది. ఇంతకు ఆ జిల్లా ఏంటి? ఎవరా ఇద్దరు నేతలు? వాట్ ది స్టోరీ? ప్రకాశం జిల్లా జనసేనలో గ్రూప్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు మాజీ మంత్రి బాలినేనికి మధ్య ఓ రేంజ్లో వారు జరుగుతోంది. అసలు బాలినేని పార్టీలోకి రావడమే మొదటించి రియాజ్ కు మింగుడు పడని పరిస్థితి. అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుకే బాలినేని జనసేన కండువా కప్పుకొని నెలలు గడుస్తున్నా ఇద్దరూ ఉప్పు నిప్పులాగే ఉండిపోయారు. జనసేన పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడుతున్న వ్యక్తి రియాజ్. పార్టీ అధ్యక్షుడు పవన్ గురించి ఏ ఒక్కరూ అనుచితంగా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవుతారు. పవన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రియాజ్ కు పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటులా ఉంటారనే పేరు కూడా ఉంది. అయితే తన ఇలాఖలో మరో వ్యక్తి పెత్తనాన్ని మాత్రం రియాజ్ అంగీకరించలేకపోయాడు. ఇక టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్లతో రియాజ్ కు మంచి దోస్తీ ఉంది. ఎప్పుడూ దామచెల్లను అంటిపెట్టుకునే ఉంటాడనే టాక్ కూడా ఉంది. అయితే పార్టీ బలోపేతం గురించి రియాజ్ పట్టించుకోడనే భావన జనసైనికుల నుండి వినిపిస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలోని కీలక నేతల్లో ఒకరు. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాలినేనికి సెపరేటు వర్గం ఉంటుంది. మొదట్నుంచి తనకంటూ ఓ వర్గాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు బాలినేని. అవునన్నా కాదన్నా బాలినేని వైసీపీ వేడి వెళ్లడం జగన్ పార్టీకి పెద్ద మైనస్సే. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాలినేని అనుచరులుగా ముద్రపడిన ఒంగోలు మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 19 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల సమక్షంలో వీరంతా సైకిల్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వీరంతా బాలినేని ఆమోదంతోనే టీడీపీలో చేరినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. దీంతో ఒంగోలు కార్పొరేషన్ గెలవకుండానే పసుపు పార్టీ చేతిలోకి వెళ్లిపోయింది. ఇక జనసేనలో చేరిన బాలినేని కొంతకాలం నుండి సైలెంట్గా ఉన్నారు. దీంతో అందరూ బాలినేని పార్టీ ఎందుకు మారానా అని మదన పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా బాలినేనికి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆనందపడుతూ వచ్చారట. అయితే వీరందరికీ ఒక్కసారిగా బాలినేని షాక్ ఇచ్చాడు. పైకి సైలెంట్గా కనపడ్డ తను ఇన్నర్గా ఎంత వ్యవహారం నడిపాడో అందరికీ తెలిసేలా చేశాడు. ఒంగోలు కార్పొరేషన్లోని మరో డిప్యూటీ మేయర్ మాధవ్తో సహా 20 మంది కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకునేలా చేశారు. వీరందరినీ తన ఆధ్వర్యంలో మంగళగిరికి తీసుకువెళ్లి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కండువా కప్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రియాజ్ వచ్చినప్పటికీ దూరంగానే ఉండిపోయారు. జిల్లా కార్యక్రమం కాబట్టి అధ్యక్ష హోదాలో పిలిచారే తప్ప కార్పొరేటర్ల చేరికలో ఇసుమంత కూడా రియాజ్ పాత్ర లేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. నిజానికి ఈ తరహా యాక్టివిటీ అంతా రియాజ్ చేయాల్సిన పని. అయితే ఆయన పార్టీ పటిష్టత గురించి పట్టించుకోవటం లేదు కాబట్టే తమ నాయకుడు రంగంలోకి దిగాడని బాలినేని వర్గం చెప్పుకుంటోంది. కార్పొరేటర్ల చేరికతో ఒంగోలు కార్పొరేషన్లో జనసేనకు పట్టు పెరిగింది. మొత్తం 50 డివిజన్లుండగా అందులో 6 టీడీపీ, 1 జనసేన గెలుచుకున్నాయి. మరో 2 ఇండిపెండెంట్లుగా గెలిచారు. అయితే వీరిద్దరూ తర్వాత వైసీపీ తీర్థం తీసుకున్నారు. దీంతో వైసీపీ బలం 43కు చేరింది. రాష్ట్రంలో అధికారం మారాక వైసీపీలోని 19 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడంతో సైకిల్ పార్టీ బలం 25కు చేరింది. తాజాగా మరో 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరడంతో గ్లాస్ పార్టీ బలం 21కి చేరింది. మిగిలిన 4 ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. అయితే ఈ 4 పాటు టీడీపీలోకి వెళ్లిన వారిలో కూడా కొందరిని జనసేనలోకి తీసుకొచ్చేందుకు బాలినేని పావులు కదుపుతున్నారట. ఒకవేళ బాలినేని అనుకున్నట్టు చేయగలిగితే ఒంగోలు కార్పొరేషన్పై జనసేన జెండా ఎగిరే అవకాశం కనపడుతోంది. ఇదే జరిగితే పార్టీలో బాలినేని మాటకు తిరుగుండదనే టాక్ కూడా వినిపిస్తోంది.
బాలినేని జోరుకు బ్రేకులు వేసేందుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బాలినేని ప్రస్తుతం ఏకు మేకయ్యాడనే భావన రియాజ్లో కనిపిస్తోందట. ఇప్పటికే బాలినేని తన మార్కు రాజకీయానికి తెరలేపినట్టు కనపడుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాడనే టాక్ కూడా ఆ వర్గం నేతల నుంచి వినిపిస్తోంది. ముందు ముందు ఇలాంటి చేరికలు చాలానే ఉంటాయని బాలినేని వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ బాలినేని జోరుకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీలో బాలినేని రేంజి అమాంతం పెరిగిపోతుందన్న భయం రియాజ్ వర్గం వారిలో కనిపిస్తోంది. ఇదే జరిగితే ఎత్తుకు పై ఎత్తుగా రియాజ్ ఏం చేస్తాడా అని ఆయన వర్గం ఎదురుచూస్తోంది. మొత్తానికి ప్రకాశం జిల్లా జనసేనలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మరోవైపు ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే జిల్లాలో జనసేన దూసుకుపోతుందని గ్లాస్ పార్టీ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు నేతలు ఎడముఖం పెడముఖంగానే పోతారా లేక కలిసి పనిచేసి పార్టీని పటిష్టం చేస్తారా అనేది వేచి చూడాలి.